హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అంక్బల్. మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఓన్లీ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే మన ఛానల్లోని గవర్నమెంట్కి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి జాబ్ని కూడా తీసుకురాబోతున్నాను. సో ప్రతి ఒక గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ఏపీ టీఎస్కి సంబంధించి అన్ని కూడా తీసుకొస్తున్నాము. సో అదేవిధంగా అందులో భాగంగానే మేమైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఇవాళ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో భారీ నోటిఫికేషన్ వచ్చి ఫ్రెండ్స్, మనైతే సుమారుగా 39,000 ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో మీకు అదే కాకుండా ఈ జాబ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. అంటే మీకు 39,000 కన్నా మీకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో దానికి కూడా మీకు క్వాలిఫికేషన్ ఏంట్రా అంటే ఏంటి ఇచ్చారని చూసుకున్నట్లయితే 10th పాస్ అయితే చాలు అని చెప్పి అంటారు. సో 10th క్లాస్ పాస్ అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయ్యండి, కేవలం 10th అర్హతతోనే మీరు ఈ పోస్ట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే క్రాక్ అయితే చేసేయచ్చు. ఇంకేదో విధంగా చూసుకున్నట్టయితే ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. అంటే మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు 60 ఏళ్ళు వచ్చినంత వరకు కూడా మీకు దీనికి సంబంధించి ప్రతి నెల జీతం అయితే పడుతుంది. సుమారుగా మీకు 35,000 రూపాయలు జీతం అయితే పడుతుంది. ఇందులో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు. మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉండి మీకు చాలా మంచి జాబ్ ప్లేస్. ఒక్కసారి ఆపర్చునిటీ, ఒకసారి లైఫ్ ఈ జాబ్ కానీ క్రాక్ కానీ చేశారంటే మీకు లైఫ్ సెట్ అయిపోయినట్టే. అది కూడా మీకు 10th క్లాస్ బేస్ మీద వస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ అయితే చేయండి. మొత్తం మీకు తెలిసిన అన్ని గ్రూప్స్ కూడా ఈ వీడియో షేర్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది, మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇలాంటి కంటెంట్ తెలియాలి, చాలా మందికి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియాలి. మన తెలుగు స్టేట్స్ లోని ఏపీ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియాలి. గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వస్తాయి. వాటిని క్రాక్ చేయాలి, వాటి పట్టుకుంటే లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పేసి. ఇక మన నోటిఫికేషన్ అయితే తెలియకపోతాం. అది ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కానిస్టేబుల్ సంబంధించి క్లియర్ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికి సంబంధించి ప్రతిదీ కూడా. సో ఇక ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మాత్రం. సో ఇదైతే మాత్రం ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది. సో ఇందులో వచ్చేసరికి మీకు చెప్పాం కదా, చాలా పోస్టులు అయితే ఉంటాయి. సో అందులోని రైఫిల్ మెన్ కానివ్వండి, ఎస్ఎం రైఫిల్స్ కానివ్వండి, లేకపోతే పోలీస్ ఫోర్స్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ప్రతిదీ జనరల్ డ్యూటీ కానివ్వండి, అన్ని కూడా ఇందులో అయితే ఉండబోతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మాత్రం మనం చూడబోతున్నది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది. మీకు ఈ నోటిఫికేషన్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు కదా, SSC.gov.in అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఉంటుంది కదా. ఆ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీకు అప్లై చేసుకోవచ్చు. అదే నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీరు డేట్స్ అయితే చూడండి. ఫస్ట్ డేట్స్ వచ్చేసరికి 5th సెప్టెంబర్ నుంచి అయితే మీకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 14th అక్టోబర్కి అయితే ఉంటుంది. మీకు సుమారుగా నెల ఒక 40 డేస్ టైం అయితే ఇచ్చారు. సో 40 రోజులు అవుతుంది, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మాత్రం మీకు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అంటే మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి 14th. ఇంకా ఫీజ్ పేమెంట్ ఏమైనా పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉండిపోయి, సర్వర్ ప్రాబ్లమ్స్ ఉండిపోతే 15th లోపు మీరు ఫీజు పే చేయొచ్చు. మీరు అవన్నీ వద్దనుకుంటే 13th కల్లా చక్కగా అప్లై అయితే చేసుకోండి. ఇంత అసలు లేట్ చేయకండి, ఎందుకంటే 10th క్లాస్ బేస్ మీద జాబ్ కాబట్టి ఆల్ ఇండియా నుంచి కొన్ని కొన్ని లక్షల అప్లికేషన్లు అయితే వస్తాయి. అంత మాత్రాన మీ స్టేట్ లో కూడా వేరే ఎవరైనా జాబ్ ఇస్తారేమో అనుకోకండి. మీ స్టేట్ లో మీకే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరి కాంపిటీషన్ వాళ్ళదే, సింపుల్ గా చెప్పాలంటే. ఇంక ఇదే విధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటే 2025 మీకు జనవరి ఫిబ్రవరిలోని దీనికి సంబంధించి కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ కూడా మీకు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కరెక్షన్స్ ఏమైనా తప్పులు కానీ పెట్టేసినట్లయితే భయపడకండి, మీకు కరెక్షన్స్ మీద కూడా ఉంటుంది. అది 15th లెవెల్ అంటే మీకు 15th లెవెల్ నుంచి అయితే మాత్రం మీకు అంటే నవంబర్ 11 5 నుంచి మీకు నవంబర్ 7 వరకు మధ్యలో కరెక్షన్ చేసుకున్నప్పుడు టైం అయితే ఇస్తారు. సో తప్పులు పెట్టేసిన ఎటువంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మీకు వేకెన్సీస్ అనేవి మీకు మొత్తం దీనిలో 8 డిపార్ట్మెంట్లు అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంటే మీకు 8 డిపార్ట్మెంట్లు అయితే ఇందులో అయితే ఉన్నాయి. సో ఆ 8 డిపార్ట్మెంట్లు కూడా బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటిబిపి, ఏఆర్, ఇంకా ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబిటి. సో వీటి ఫుల్ ఫామ్స్ కూడా మీకు దొరుకుతాయి. నాకు తెలుసు కానీ ఎందుకు లాంగ్ అయిపోద్ది చెప్పట్లేదు. సో ఇది చూసుకున్నట్లయితే మీకు మెయిల్‌కి ఎంతున్నాయి, ఫీమేల్‌కి ఎంతున్నాయి అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. సో మెయిల్‌కి సుమారుగా అన్ని కలుపుకొని మనకి 35,000 వరకు అయితే అంటే ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిల్‌కి 35,000 వరకు అయితే ఉన్నాయి. సో అదే విధంగా ఫీమేల్‌కి కూడా మీకు అన్ని కలుపుకొని ఒక 39,000 వరకు అయితే ఉన్నాయి. సో ఇది చూసారు కదా, ఫీమేల్‌కి, మెయిల్‌కి ఇలా కలుపుకొని పోతే ఇది ఎన్ని జాబ్‌లు? ఇలా కలుపుకొని పోతే మనకి ఇక్కడ సుమారు దాటేసింది. చాలా ఎక్కువే. మరి ఈ విధంగా అయితే మాత్రం మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఒక 40,000 వరకు అయితే మాత్రం మీకు జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి ఎంతున్నాయి, ఓబీసీ వాళ్ళకి ఎంతున్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంతున్నాయి, యూఆర్ వాళ్ళకి ఎంతున్నాయి. ఇక ఫీమేల్‌లో కూడా మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎంతున్నాయి, ఏ ఓబీసీ వాళ్ళకి ఎంతున్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంతున్నాయి.
ఇక్కడ ఓబీసీ అంటే మళ్ళీ ఇంకో డౌట్ వచ్చేసరికి మాది ఓసీ కాస్ట్ అనేది లేదని అంటే, బీసీ కాస్ట్ అనేది లేదని అంటే బీసీఏ, బీసీ అని అన్ని కలిపి ఓబీసీలకి అయితే వస్తాయి. సింపుల్గా ఓబీసీలో ఉన్నాయంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు శాలరీ ఎంత ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,900 మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా పే లెవెల్ 1కి అయితే పే లెవెల్ 3లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అయితే మాత్రం 21,700 నుంచి 16,000 అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి ఈ శాలరీ అంటే 35,000 అన్నావు కదా అని అంటారు. సో మీకు ఇక్కడ ఎలివెన్స్ అన్ని కలుపుకొని 35,000 వరకు అయితే వెళ్తుంది. మీకు చేతికి ఇచ్చేది మాత్రం 18,000 నుంచి 56,000. సో స్టార్టింగే కొన్ని ఏరియాస్ బట్టి 30,000 కూడా మీకు చేతికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకేదో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి ఏజ్ లిమిట్ అయితే జరుగుతుంది. సో ఏజ్ మొత్తం చివరి చూడండి. మీరు వెళ్ళిపోతారు నాకు తెలిసి ఈ టైంకి ఇప్పుడే మీకు బోర్ కొట్టేసినట్టుంది. కానీ వెళ్ళకండి. చూడండి మీకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను కాబట్టి. సో 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి డేట్స్ కూడా అయితే ఇచ్చారు. సో ఈ పలానా డేట్ నుంచి నాట్ బిఫోర్, ఇంకా పలానా డేట్ నుంచి నాట్ ఆఫ్టర్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. అంటే మీకు 23 ఇయర్స్ కాబట్టి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు కాబట్టి 26 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంక ఇది చూసుకున్నట్లయితే మీకు మిగతా క్వాలిఫికేషన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకైతే మాత్రం మీకు స్పెషల్గా అయితే కొన్ని మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయి. సో అవి కూడా ఎంత 5% ఆఫ్ మాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో మీకు వచ్చిన మార్కులలో వచ్చేసరికి మీకు 5% మార్క్స్ అయితే మాత్రం యాడ్ అయితే అవుతాయి. సో ఎన్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3%, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2%, సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% అయితే మీకు యాడ్ అయితే అవుతాయి. మరి దీనికి అప్లై చేసుకోవడానికి ఫీజు ఏమైనా ఉంటుందా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి అయితే మీకు 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఎవరెవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇంకా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, ఎక్సైజ్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉంటుందో అది కాకుండా ఇంకా ఈ జనరల్ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానివ్వండి, ఓసీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ప్రతి అబ్బాయి కూడా అంటే ఆ కాస్ట్ సంబంధించిన ప్రతి అబ్బాయిలు కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే చేయాలి. కాకపోతే అమ్మాయిలు అన్ని కాస్ట్‌ల అమ్మాయిలకి కూడా ఫీజ్ అయితే ఉండదు. ఎస్సీ, ఎస్టీ అబ్బాయిలకి, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి చెందిన వారికి కూడా ఒక్కొక్కరికి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఐడి చేయొచ్చు. సో మీరు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో వీసా, మాస్టర్ కార్డ్, బీహెచ్‌పీ, యూపీఐ మొత్తం యూపీఐ అయితే ఉంది. సో సింపుల్‌గా మీరు ఆ యూపీఐకి అయితే వెళ్ళిపోయి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రీజియన్స్ చూపిస్తాను. మనకి ఇక్కడ అంటే ఎక్కడెక్కడ మనకి రీజియన్స్‌లో మనకి పడుతుంది. సో సదర్న్ రీజియన్ చూసారు కదా! మీకు సదరన్ రీజియన్‌లో జాబ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేసి మీకు ఫస్ట్‌గా చూపిస్తాను. సో ఇక్కడ ఎగ్జామ్ కూడా మీకు మాక్సిమం అక్కడైతే ఉంటుంది. సో జాబ్స్ కూడా మీకు అక్కడైతే ఇస్తారు. సో మనకి విశాఖపట్నం అయితే ఉంది. చూసారు విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు ఇక్కడ ఎగ్జామ్స్ ఎక్కడ పెడుతున్నారో మాక్సిమం అక్కడే జాబ్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి. సో విశాఖపట్నం ఉంది, విజయనగరం ఉంది, విజయవాడ ఉంది, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, కాకినాడ, గుంటూరు, చీరాల, ఇక తెలంగాణకు సంబంధించి కూడా కరీంనగర్, వరంగల్ ఇలా చాలా స్టేట్స్ అయితే ఇంకో తెలంగాణ అదే తమిళనాడుకి సంబంధించి కూడా మీకు చెన్నై, కోయంబత్తూర్, పుడుచ్చేరి చాలా స్టేట్స్ అయితే అనేవి సదరన్ రీజియన్‌కి అయితే వస్తాయి. సో సింపుల్‌గా మీరు దానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎగ్జామ్ అప్లై చేసుకుంటే సరిపోదు. ఎగ్జామ్‌కి చదవాలి కాబట్టి. సో మీరు చూసుకున్నారు కదా! ఎగ్జామ్‌కి ప్యాటర్న్ అని కూడా మీకు చెప్పేస్తున్నాను. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో కూడా మీకు 40 క్వెషన్స్ కాదు 80 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ మొత్తం 160 మార్క్స్ అయితే ఉంటాయి. సో 80 క్వెషన్స్ 160 మార్క్స్. ఓకేనా? ఈచ్ క్వెషన్ కంటెయిన్స్ 2 మార్క్స్ అయితే ఉంటుంది. 60 మినిట్స్‌లోకి మీ క్వెషన్ పేపర్ కంప్లీట్ చేసేయాలి. సో సిలబస్ ఏంటి కూడా చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మీకు 10థ్ క్లాస్ మార్క్స్ మాత్రమే. ఇవన్నీ కూడా 10థ్ క్లాస్ సిలబస్ ప్రకారంగా అయితే ఉంటే సరిపోతుంది. 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి తెలియాల్సిన సబ్జెక్ట్ ఇదంతా కూడా. సో ఆ సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా క్రాక్ అయితే చేస్తారు ఎగ్జామ్‌ని. మీకు 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో మీకైతే మాత్రం నెగెటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారు. సో 0.25 అంటే ఇక్కడ మీకు 0.25 అంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీకు 4 తప్పులు. 4 తప్పులకి 1 మార్కు గోవిందా! గోవిందా! మీకు అర్థమైంది కదా! అంటే మీకు 4 తప్పులకు గాని ఒక కరెక్ట్ మార్క్ అనేది ఎగిరిపోతుంది. సో దాన్ని బట్టి మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. తెలిస్తే పెట్టండి. తెలియకపోతే వదిలేయండి. కానీ మీకు కట్ ఆఫ్ కూడా చెప్పేస్తాను. సింపుల్‌గా మీకు ఎందుకు మన సాగదీయడం. సో ఇక్కడ అంటే మీకు పాస్ అవ్వడానికి ఎంత కావాలి అని మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 25% సరిపోతుంది. బీసీ వాళ్ళకి 30-35% సరిపోతుంది. ఇంకా ఓసీ వాళ్ళకి అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం 40% ఉంటే సరిపోతుంది. కానీ మీకు ఇక్కడ 160 మార్క్స్‌కి ఎన్ని మార్కులు రావాలి?
పక్కా నాకు జాబ్ కావాలి, జాబ్ లిస్ట్‌లో నా పేరు ఉండాలనుకున్నట్లయితే ఖచ్చితంగా 160కి మీరు 120 దాటియాలి. అంటే 120 దట్ ఈస్ 130 మార్క్స్ వస్తే నెగెటివ్ మార్కింగ్ పక్కనెట్టేయండి. నెగెటివ్ మార్కింగ్ ఈ పోగా మీకు 120 మార్క్స్ గాని వచ్చినా, 130 మార్క్స్ వచ్చినా జాబ్ అయితే మీకు గ్యారంటీ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా ఒక 90 నుంచి దాటి 100, 110కి అయితే వస్తుంది. సో, ఇది మినిమమ్ కట్ ఆఫ్. అందుకని ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా వండర్‌ఫుల్. మీకే జాబ్. అందుకని తక్కువ తెచ్చుకుంటే మరేం చేయలేం. సిలబస్‌లో చూపిస్తే అక్కడ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఏం ఉండబోతున్నాయి? పర్సెంటేజ్, రేషియో, నంబర్స్, ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ సింపుల్‌గా మీకు ఒక వీడియో చూస్తే సరిపోతుంది. ప్రాఫిట్ అండ్ లాస్‌కి ఒక అరగంట వీడియో, రేషియోస్‌కి ఒక అరగంట వీడియో, యావరేజ్‌కి ఒక అరగంట వీడియో, ఇంట్రెస్ట్‌కి ఒక అరగంట వీడియో. అలా మీరు ఒక అరగంట వీడియో లేకపోతే ఇక్కడ చూసేది జియోగ్రఫీ, కల్చరల్, హిస్టరీ ఇవి పక్కన ఎడిటింగ్ హిస్టరీ లాంటివి చాలా సాగుతీయాలి. గోవిందా! సైంటిఫిక్ రీసెర్చ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే 10థ్ క్లాస్ స్టూడెంట్‌కి ఏం తెలియాలి? అవి తెలిస్తే సరిపోతుంది. సో, ఆ లెవెల్‌కి చదువుకుంటే మీకు ప్రీవియస్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ కూడా ఉంటాయి. సో, ఆ టెక్స్ట్ బుక్స్ చదివి ప్రిపేర్ అయితే అవ్వండి. లేదు అనుకున్నట్లయితే మీకు ప్రీవియస్ ఇయర్స్ అంటే సబ్జెక్ట్‌కి సంబంధించిన టెక్స్ట్ బుక్‌లు ఉంటాయి. క్వెషన్ పేపర్ సాల్వ్ చేసిన టెక్స్ట్ బుక్‌లు కూడా ఉంటాయి. సో, రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని చదవండి. మీకు చదివితే ప్రీవియస్ ఇయర్స్‌వి అలా పడుతూనే ఉంటాయి. ఒకసారి చూసుకుంటే అర్థమైతే అయిపోతుంది. ఇక పెట్ అయితే ఉంటది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి. తర్వాత వచ్చేసరికి మీకు ఫిజికల్ ప్రొఫెషన్స్ టెస్ట్ కూడా పెడతారు. ఇక్కడ 2 పెట్టని ఎట్టేసారు. సో, పీఎస్‌టీ అండ్ పీటీఎస్. ఇక్కడ పీఎస్‌టీ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే మీకు రన్నింగ్ అయితే చేయాలి. రేస్ పెట్టేస్తారు. గన్ కాలుస్తారు. రన్నింగ్ అయితే చేయాలి. సో, 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్. ఇక స్త్రీలకైతే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్. ఇంక ఇదే విధంగా ఇందులోని యెస్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇది లడఖ్‌కి సంబంధించిన వాళ్ళకైతే మాత్రం ఇలాగైతే ఉంటుంది. సో, రన్నింగ్ అయితే మాత్రం క్లియర్. ఓకేనా? రన్నింగ్ అయితే ఏ కాస్ట్ వాళ్ళకైనా సరే 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్ అయితే కంప్లీట్ చేయాలి. అబ్బాయిలైతే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8 హవర్స్ అండ్ 8 మినిట్స్ 8 మినిట్స్ 8.5 మినిట్స్ కల్లా కంప్లీట్ చేయాలి. ఎవరైతే స్త్రీలుంటారో. సో, ఇదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైట్ అయితే మీకు చెప్పబోతున్నారు. హైట్‌కే వస్తే విషయానికొచ్చేసరికి హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 170 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. బట్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కొచ్చేసరికి 157 అయితే ఉండాలి. ఇక్కడ కొన్ని కేటగిరీ వాళ్ళకైతే మాత్రం హైట్ తగ్గించారు. అంటే ఇంతున్నా సరిపోతుందన్నారు. సో, అందులో వచ్చేసరికి ఎస్టీ వాళ్ళకైతే మాత్రం మీకు 160 సెంటీమీటర్స్ అయితే అబ్బాయిలకి. అంటే మీకు అదే విధంగా అమ్మాయిలకి 150 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. ఇంకెలాగ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చెస్ట్ కూడా అయితే ఇచ్చారు. సో, 76 సెంటీమీటర్స్ ఎక్స్‌పాన్షన్ వచ్చేసరికి 5 ఫీమేల్‌కైతే చెస్ట్ చెక్ చేయరు. సింపుల్‌గా మేల్‌కైతే మాత్రం 76 సెంటీమీటర్స్ అయితే ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే. అబ్బాయిలకైతే మాత్రం ఎవరైతే ఓసీ, బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 80 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పాండ్ అయితే అవ్వాలి. నిజంగా అడుగుతారు హైట్ అయితే చెప్పిస్తాక మరి వెయిట్ అయితే ఎంత ఉందని చెప్పేసి. సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళినా లేకపోతే మీకు తెలిసిన డాక్టర్‌కి ఒక ఫోన్ కొట్టినా లేకపోతే ఆయన దగ్గరికెళ్ళి నా ఏజ్‌కి తగ్గ నేనెంత హైట్ ఉండాలని చెప్పి మీరు తెలుసుకున్నట్లయితే మీకు సింపుల్‌గా వీడియోస్‌లో కానివ్వండి ఆ డాక్టర్ గాని చెప్పేస్తారు. ఆ హైట్ ఉందా లేదా చెక్ చేసుకుంటే హైట్ ఉంటే సరిపోతుంది. ఇంక అంతకు మించి ప్రతి ఏజ్‌కి చెప్పుకొని వెళ్ళాను కదా నేను. కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ హైట్‌కి మీరైతే ఉన్నారా లేదా అని చెప్పేసి. ఇదేనే కాదు ఏం డౌట్ ఉన్నా సరే ఇదే ఈ జాబ్‌కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్‌కి సంబంధించి జీడీకి ఎలాంటి డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. తొందరలోనే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఇంకా నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే మీకొచ్చేసరికి ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్, ఆ తర్వాత మీకు రన్నింగ్, ఆ తర్వాత మీకు మెడికల్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, మీ ఏసీ సర్టిఫికేట్ అండ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్, మీ డొమైసిల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివి. ఇంకా అదే విధంగా మీ ఆధార్ కార్డ్ మొత్తం చెక్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్‌గా నేమ్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉందా లేదా మొత్తం చెక్ చేసి ఒక మెడికల్ టెస్ట్ పెట్టి మెడికల్ సర్టిఫికేట్ అయితే మీకు అప్రూవ్ చేస్తారు. సో, మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ చెప్తున్నాను కదా! ఆధార్ కార్డు, మీ ఓటర్ కార్డు ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే పెట్టొచ్చు. మీకు చెప్పాను కదా! కట్ ఆఫ్ కూడా ఎంత ఉంటుంది అని వెంటనే మినిమమ్ యూఆర్ వాళ్ళకి 30%, ఓబీసీ వాళ్ళకి 25%, మిగతా కేటగిరీస్ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 20% వస్తే సరిపోతుంది కట్ ఆఫ్‌కి అయితే మాత్రం. మీకు మార్క్స్ కూడా యాడ్ అయితే అవుతాయి. సో, కట్ ఆఫ్ అంత ఉంది కదా! అని చెప్పేసి సింపుల్ గాలికి వదిలేయకండి. కట్ ఆఫ్ ఎంతున్నా సరే మీకు అంటే చెప్పాను కదా! పాస్ మార్క్ ఎంతున్నా సరే మీకు కట్ ఆఫ్ చెప్పాను కదా! 120 మార్క్స్ వస్తే గాని మీకు జాబ్ అయితే మీ చేతిలో ఉండదు. ఇవి డిపార్ట్‌మెంట్‌లు వాటికి కోడ్స్ కూడా ఇచ్చారు. సో, బీఎస్ఎఫ్ అనేది ఏ కోడ్, సీఎస్ఎఫ్ బి అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. ఈ అంటే ఏది బెస్ట్ ఫస్ట్ పెడితే వచ్చే ఛాన్స్ ఎక్కువ, ఏది ఫస్ట్ పెడితే మంచిది అని చెప్పేసి ఒక షార్ట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి.
మళ్ళీ రేపు కాసేపట్లో మీకు మరిన్ని ఎక్కువ గవర్నమెంట్ జాబ్‌తో మీ ముందుకైతే వస్తాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.